హింస ఉంది ఒక పట్టుపంచలో. ఒక పట్టుపంచ కట్టుకుని ఒక పట్టు చీర కట్టుకుని ఆర్జిత సేవకి వెళ్ళడం కన్నా నూలుతో చేయబడినటువంటి పంచ కట్టుకుని వెళ్ళడం సర్వోత్కృష్టము. నేను వేదాన్ని ప్రమాణం చేసి మాట్లాడుతున్నా. ఎందుకో తెలుసా? వేదం ఒక మాట చెప్పింది. ఒక పంచె నేస్తే ఆ పంచకి అడ్డంగా నేసినటువంటి దారములనన్నింటినీ కూడా ఓతములు అని పిలుస్తారు. అలాగే నిలువుగా నేసినటువంటి దారములనన్నిటినీ కూడా ప్రాచీనతానములు అని పిలుస్తారు. నిలువుగా కొన్ని దారాల్ని, అడ్డంగా కొన్ని దారాల్ని పెడతారు. ఎంత జాగ్రత్తగా గంజిపోసి నేతగాడు ఆ చివరి నుంచి ఈ చివరికి ఇద్దరు కలిసి ఒక ప్రత్యేక పరికరాన్ని ఇలా తీసుకొస్తారు పరిగెడుతూ. అది దగ్గర పడుతుంది. ఎంత దగ్గర చేసి నేత నేసినా ఈ ఓతప్రోతముల మధ్యలో సన్నటి రంధ్రాలుంటాయి పంచెకి. ఒక నూలు పంచె నేను కట్టుకున్నాను అనుకోండి, జాగ్రత్తగా గమనిస్తే సన్నటి రంధ్రములు ఉంటాయి. ఒక సూదిని తీసుకొచ్చి ఇలా గుచ్చితే ఆ కన్నంలోకి దూరుతుంది దాని మొన. అంత చిన్న దారములు ఉంటాయి. ఒక్క వస్త్రాన్ని నేస్తే వేదం ఏం చెప్పిందో తెలుసా? ఆ వస్త్రం పూర్తయ్యేటప్పటికీ ఆ వస్త్రాన్ని దేవతలు ఆవహిస్తారు. ఎంతమంది దేవతలు ఆవహిస్తారని చెప్పారో తెలుసా? ఆ వస్త్రమునందు మొట్టమొదట అగ్ని ప్రవేశిస్తాడు, 2 వాయువు ప్రవేశిస్తాడు, 3 విశ్వే దేవతలు ప్రవేశిస్తారు, తర్వాత పితృదేవతలు ప్రవేశిస్తారు, తర్వాత ఆదిత్యుడు ప్రవేశిస్తాడు, తర్వాత ఓషధీ దేవతలు ప్రవేశిస్తారు. ఈ ఓతప్రోతముల మధ్యలో ఉండేటటువంటి సన్నటి కన్నాలలోకి నక్షత్ర మండలంలో ఉండేటటువంటి దేవతా మండలి అంతా అధిష్టానమై ప్రవేశిస్తుంది. ఒక్క పంచెని కట్టుకున్నాడు అంటే అర్థం ఏంటంటే, పంచకట్టు అంటే ఒక్కసారి పంచ కట్టుకుంటే ఇంతమంది దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు అని గుర్తు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో బట్టని కాలుతో తొక్కడం కానీ, బట్టని కాలుతో తన్నడం కానీ, బట్టని కాలుతో ఎగరేయడం కానీ శాస్త్ర విరుద్ధం. బట్టని ఉప్పళించుతారంతే. బట్టని ఉప్పళించడం, పంచెని రాతి మీద మాత్రమే ఉప్పళించి ఆరేస్తారు. వేదం ఒక మాట చెప్పింది, భగవత్కార్యం చేసేటప్పుడు పురుషుడికి పైన వస్త్రం ఉండకూడదు, ఏ విధమైన ఆచ్ఛాదన ఉండకూడదు. ఉత్తరీయం ఒకటే ఇలా వేసుకోవాలి. వేసుకుంటే అది తొలగుతూ ఉంటుంది, ఇలా పక్కలకి తొలగుతుంది. తొలగుతున్నప్పుడు గుండె కనపడాలి. యజమాని పురుషుడు ఎప్పుడూ కూడా. అందుకే సంకల్పం పురుషుడి వైపు నుంచే ఉంటుంది. ధర్మపత్ని సమేతస్య అని ఉంటుంది. ఆమె ఏ కారణం చేతనైనా రాకపోయినా రవికిల బట్ట బొడ్డులో పెట్టుకుని ఆయన చేసేయచ్చు. భర్త పక్కన లేకుండా భార్య అలా చేయడానికి వీల్లేదు. యజమాని ఆయన. అటువంటి యజమాని ఒక పంచ కట్టుకుని సేవకి కూర్చుంటే, పూజకి కూర్చుంటే, ఉత్తరీయం ఒక్కటే వేసుకుని పక్కలకి వెడుతూ ఉంటే, నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అని పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం అని ఇలా ఒరిగినటువంటి బోర్లా పడిన పద్మంలా ఉంటుంది యోగ విద్యలో. అలా ఉన్న దాని చివర ఒక దివ్యమైన కాంతి ఉంటుంది. దాని మధ్యలో వడ్డుగింజ పట్టుకుని ఇలా రాస్తే గీరుకునేటటువంటి మొన ఎంత ఉంటుందో అంత ప్రకాశం ఉంటుంది. అది తిర్యగూర్ధ్వమధశ్శాయి, పైకి కిందకి పక్కలకి దాని కాంతి కొడుతుంటుంది. మళ్ళీ దాని మధ్యలో పరమాత్మ కాంతి రూపుడై ఉంటాడు. దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి, సబ్రహ్మ సశివ సహరిసేంద్ర శ్రోక్షర పరమస్వరాట్, ఏ పేరు పెట్టి పిలిచినా అది పరబ్రహ్మస్వరూపం. ఈశ్వర, ఈ లోపల ఉన్నటువంటి మీరు నాకు సేవకందరు. ఈ లోపల ఉన్న మీకు నేను అర్ఘ్యం ఇవ్వలేను. ఈ లోపల ఉన్న మీకు నేను పాద్యం ఇవ్వలేను. ఈ లోపల ఉన్న మీకు నేను ఒక పుష్పహారం వెయ్యలేను. ఈ లోపల ఉన్న మీ పాదముల మీద నేను 4 పువ్వులు వెయ్యలేను. ఈ లోపల ఉన్న మీరే అదిగో నా ఎదురుగుండా పీఠం మీద భగవంతుని యొక్క రూపంగా ఒక అర్చామూర్తిగా కూర్చునున్నారు. కాబట్టి ఈ హృదయంలో ఉన్న మూర్తియే ఆ మూర్తి. వీడు లేని నాడు ఇది శివం కాదు, శవం. నీవే సర్వమునకు ఆధారం. పరమేశ్వరుడి యొక్క శాసనం ఇంత మేర మారిందా, ముక్క ముక్కలుగా లోపల వరకు కోత కొయ్యవలసి ఉంటుంది. ఆ అవసరం లేకుండా నువ్వు గుండెలో దిగులు పెట్టుకోకుండా నువ్వు ప్రశాంతంగా ఉండేటట్టు అనుగ్రహించడానికి
ఇక్కడున్నవాడే అక్కడున్నవాడన్న భావన నాకు తెలిస్తే కదురా నేను అనుగ్రహించడం అన్నాడు ఈశ్వరుడు. అందుకని ఉత్తరీయం కప్పుకుని కూర్చోమన్నారు తప్ప బనీను వేసుకోవడం మీద కోపం, చొక్కా వేసుకోవడం మీద కోపం కాదు. వేదము మనకి ప్రమాణము. మనం పెట్టుకున్న నియమాలు అతిక్రమిస్తేనే మనం శిక్షలు పొందుతున్నామే. పరమేశ్వరుడు చెప్పిన నియమాన్ని అతిక్రమించి పరమేశ్వరుని సేవా ఫలితం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. పంచకట్టు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నో అవస్త్రయేవచ. దీన్ని సాక్షాత్తు స్మృతి చెప్పింది. కావాలంటే మీరు గౌతమ స్మృతి చూడండి. వికచ్చ, వికచ్చ అంటే పంచ సగానికి తిప్పి వెనక్కి తీసి ఆ పంచని కుర్చీళ్ళు పెట్టి వెనక్కి తిప్పి గోచీ పెట్టుకోకపోతే, గోచీ లేకుండా లుంగీ కట్టుకున్నాడంటారు చూసారా, అలా గోచీ పెట్టకుండా వెనక నుంచి కట్టుకుంటే వికచ్చ. అనుత్తరీయశ్చ పైన ఉత్తరీయం లేకపోతే, అనుత్తరీయశ్చ నగ్నో వాడు బట్టలు కట్టుకోనివాడని గుర్తు. అవస్త్రయేవచ అసలు వాడి ఒంటి మీద బట్టలేదు అని. దిగంబర పూజ శాస్త్ర విరుద్ధం. దిగంబర పూజ అంటే బట్టలు లేకుండా పూజ చేయడం కాదు. ఎలా చేస్తే బట్టలు లేనివాడిగా భావిస్తారో అలా చేయడం కూడా బట్టలు లేకుండా పూజ చేయడమే. ఎంత నువ్వు కష్టపడితే మాత్రం నువ్వు ఎక్కడ ధర్మ సూక్ష్మాన్ని అతిక్రమించేస్తున్నావో అక్కడ ఇప్పుడు ఏ ఫలితం వస్తుంది? వ్యతిరేక ఫలితం వస్తుంది. ఏది? నువ్వు పూజ చేశావని వేరు, నువ్వు నగ్నంగా పూజ చేశావని వేస్తారు. నేను చెప్పట్లేదు, వేదం చెప్తోంది. అలా వెడితేనే, అది కూడా సదశమఖండం శ్వేతం ధౌతం వస్త్రం ధారయేత్, అది నియమం. దేవాలయంలోకి ప్రవేశించి పూజ చేసేటప్పుడు ఏ బట్ట కట్టుకోవాలో వేదం చెప్పింది. సదశమఖండం, సదశమఖండం అంటే అంచు ఉన్నటువంటి పంచ మాత్రమే కట్టుకోవాలి. ఏ అంచు లేదు దానికి. లుంగీలను అమ్ముతారు చూశారు, వాటికి ఏమి ఉండవు, గళ్ళు తప్ప. ఏ అంచు లేదు. అంచు లేని బట్ట కట్టుకున్నాడు అంటే అమంగళ స్వరూపం, నగ్నంగా ఉన్నాడని గుర్తు. కాబట్టి సదశమ ఖండం అంటే అంచులేని బట్ట కట్టకూడదు, అంచు ఉన్న బట్టే కట్టుకోవాలి. అందుకే ఎప్పుడైనా పీటల మీద కూర్చుంటే అంచు ఉన్న బట్ట మాత్రమే ఇవ్వాలి. అంచు ఉన్న బట్ట మీరు ఇచ్చారంటే అర్థం ఏమిటో తెలుసా? వాళ్ళు 10 కాలాలు బతకాలని కోరుకుంటున్నారని గుర్తు. మనకి ఇళ్లలో పెళ్ళిళ్ళైనా పేరంటాలైనా బట్టలే పెడతారు. ఆయనకి ఎన్ని పంచెలు ఉండనివ్వండి, మళ్ళీ ఓ పంచెలు చాపే ఇస్తారు. ఎందుకని? ఏదైనా వద్దనొచ్చు, కానీ వస్త్రం ఇస్తే వద్దనకూడదు. వస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆ వస్త్రమునందు దేవతలు అధివసించి ఉండి నీ ఆయుర్దాయమునకు కారకులవుతారు. అందుకే అంచు ఉన్నటువంటి పంచెల చాపలు బ్రాహ్మణులు కనపడితే దానం చేస్తారు. ఇంట్లో ఏదైనా పూజ జరిగితే పీట్ల మీద కూతురు అల్లుడు కూర్చుంటే అత్తవారు వచ్చి బట్టలు పెడతారు. ప్యాంటు చొక్కా పెట్టమని కాదు, ఒకవేళ కర్మకాలి పెట్టవలసి వస్తే పంచెల చాపు మీద పెట్టి ఇయ్యి, లేదా పంచెల చాపిచ్చి వేడుక కోసం ఇది కూడా కట్టుకోవయ్యా అని ఇయ్యి తప్ప, వైదికంగా ఇవ్వవలసింది ఆయుర్దాయమునకు కారకమైనది, భగవంతునికి ప్రీతిపాత్రమైనది, భగవంతుని యొక్క సేవకు అర్హమైనది, పంచకట్టుకు ఉపయుక్తమైనది సదశమఖండం. అంటే అంచు ఉన్నా కూడా అయ్య బాబోయ్ 10x7 11x7 పంచె నాకెందుకంటే సన్నగా ఉంటాను, ఇంత పంచె నేను ఎక్కడ తిప్పుతాను, ఇన్ని కుర్చీళ్ళు ఎక్కడ పెట్టుకుంటానని 2 కింద కత్తిరించి ఇద్దరు కట్టుకోకూడదు దాన్ని. సదశమఖండం అంటే అది అంచు ఉన్న బట్ట అయ్యుండి 2 వైపులా అంచు ఉండాలి. ఇటు అంచు ఉండాలి, ఇటు అంచు ఉండాలి, 2 అంచుల మధ్యలో వస్త్రం ఉండాలి. ఓ పంచె ఇలా పట్టుకున్నారనుకోండి, 2 వైపులా అంచు ఉండాలి. అంతేగాని ఇది నాకు ఎక్కువ అండి ఇద్దరం కట్టేసుకుంటామని మధ్యలో కత్తిరించకూడదు, ఒకవైపే అంచుంటే కుదరదు. కాబట్టి సదశమఖండం శ్వేతం, శ్వేతం అంటే తెల్లని బట్ట అయి ఉండాలి. అందున ప్రత్యేకించి భగవత్ కార్యమునందు నల్లని బట్ట వర్జితము. కాబట్టి సదశమఖండం శ్వేతం ధౌతం, అది ఉతికినదై ఉండాలి. పంచెల చాపే కదండి అని చెప్పి అదే పనిగా దాన్ని పూజకు కట్టుకుంటూ మళ్ళీ మడతెట్టి ఇంట్లో పెట్టేసి సంవత్సరం అంతా గుళ్ళోకి వెళ్ళి పూజలకి మాత్రం అది తీసి కట్టుకుంటూ ఉంటానండి అనకూడదు. ధౌతం, ఒకసారి పూజకి కట్టుకుని లేస్తే దాన్ని ఉతికి ఆరేయాలి. ఎందుకని? చెమట పట్టింది, దాన్ని చెమట మలం, దానికి చెమట తగిలితే దాని శౌచం పోతుంది.
దాని శౌచం పోతుంది కాబట్టి మళ్ళీ శౌచం ఇవ్వగలిగినది జలం. కాబట్టి మళ్ళీ నీళ్లలో ఉతికి దాన్ని ఆరవేయాలి. ఇప్పుడు మళ్ళీ ఆరినటువంటి పంచెని మడత పెట్టుకుని మళ్ళీ దేవాలయంలో పూజకి వెళ్ళాలి. కాబట్టి సదశమఖండం శ్వేతం ధౌతం వస్త్రం ధారయేత్, అటువంటి బట్ట మాత్రమే కట్టుకో. అటువంటి బట్ట కట్టుకున్నప్పుడు వికచ్చహ, గోచి పోసి పంచ కట్టుకోకపోతే వాడు రెండు వేపులా అంచు ఉన్న పంచ కట్టుకున్నా నగ్నంగా ఉన్నవాడే. వికచ్చహ అనుత్తరీయశ్చ, ఉత్తరీయం వేసుకుని ఉండకపోతే, అంటే కింద పంచ కట్టుకున్నాను కదండి పైన ఏం కప్పుకోనడానికి వీల్లేదు, పైన కప్పుకుని ఉండాలి. అంతేకాని పైన వక్షస్థలాన్ని విడిచిపెట్టి కూర్చోకూడదు, దోషభూయిష్టం అది. ఉత్తరీయం పైన వేసుకోవాలి. వికచ్చహ అనుత్తరీయశ్చ, ఉత్తరీయం పైన వేసుకోకుండా కూర్చోవడం. నగ్నో అవస్త్రయేవచ, వాడు నగ్నంగా ఉన్నవాడితో సమానం, వాడు వస్త్రం లేని వాడితో సమానం. నేను చెప్పట్లేదు, వేదం చెప్తోంది, స్మృతి సూత్రాలు చెప్తున్నాయి. అందుకని పంచ కట్టుకోండి పంచ కట్టుకోండి పంచ కట్టుకోండి. ఎవరి కోసం? వాళ్ళెవరో ఏదో బలవంతంగా ఏదో రుద్దాలని కాదు. అరే పాపం వీడు ఇంత కష్టపడి సంపాదించుకున్న దాంట్లోంచి కొంత ద్రవ్యాన్ని పక్కన పెట్టుకున్నాడు, ఎప్పుడో 2 ఏళ్ల తర్వాత వచ్చేటటువంటి ఆర్జిత సేవ టికెట్ కొనుక్కున్నాడు, ఎంతో సంతోషంగా రైల్వే రిజర్వేషన్ చేయించుకుంటూ ఏ అడ్డు రాకూడదు ఏ అడ్డు రాకూడదు ఏ అడ్డు రాకూడదు 1000 దేవుళ్లకు మొక్కుకున్నాడు, 7 కొండలు నడిచి ఎక్కాడు. ఆయనకి భక్తి లోపం ఏం లేదు, కడుపు నిండా భక్తి ఉంది. ఒక్కటి తెలియదు ఆయనకి, అలా కట్టుకోకపోతే ఇబ్బంది అన్న విషయం ఆయనకి తెలియదు. బ్యాంకులో వేసుకున్న 10 లక్షలు ఆయనవే, ఏటీఎం కార్డు ఆయనదే, వెళ్ళినవాడు ఆయనే, తిప్పి పెట్టడమే ఆయన చేసిన పాపం. అలా ఇన్ని ఆయన చేసుకున్న వస్త్రం విషయంలో నువ్వు వేదాన్ని ధిక్కరిస్తే, పంచ కట్టుకోనంటే నువ్వు నగ్న పూజ చేసిన వాడివి అని ఖాతాలో వేస్తాడు. ఎందుక ఇబ్బంది? ఎవడు చెప్పిన పని? కాబట్టి చక్కగా వికచ్చహ, అలా కాకుండా నీకు ఎలా వస్తే అలా కట్టుకో. నీకంత రాలేదనుకో, పంచ కట్టుకు మీకు నేను సభాముఖంగా ఓ తేలిక మార్గం చెప్పేస్తా. మీకు గోచీ పెట్టుకుని పంచ కట్టుకోవడం రాలేదనుకోండి, బెంగేం లేదు. ఇలా తిప్పి యువతల వైపుకి తీసుకొచ్చి 2 కలిపి గట్టిగా ముడేసుకోండి. ఈ 2 కాళ్ళ మధ్యలోంచి తీసి వెనక్కి మీరు చుట్టబెట్టి అంచు పైకి వచ్చేట్టు గోచి దోపుకోండి. ఇక్కడ ముడేసేశారు కాబట్టి సారదు, తీసి మీరు ఇలా ఇలా అంచు ఇలా పెట్టేసుకోండి, ఓ అంచు తీసి పైకి ఇలా పెట్టుకోండి. మొలతాడు 4 ప్యాన్లు వేసి గట్టిగా కట్టుకోండి. ఇంకా జారిపోతుందని మీకు అనుమానం ఉంటే పూజ చేసిన 1 గంట ఇప్పుడు మనకి ఇష్టం లేని పనులు ఎన్నో చేస్తున్నాం. ఏమిటో డాక్టర్ గారు ఈ మధ్య గుండె అప్పుడప్పుడు ఏమిటో లబ్డబ్ అండం కొంచెం సరిగా వినపట్టం లేదండి అన్నాం అనుకోండి, పడుకోండి అని చెప్పి గుండెల మీద ఉన్న వెంట్రుకలన్నీ తీసేసి ఒంటి నిండా క్లిప్పులు పెట్టి ఓ గంట సేపు ఈసీజీ చూస్తారు. చూపించుకుంటున్నావా చూపించుకోవట్లేదా? నీ గుండె విషయంలో తేడా ఉందేమో అని అనుమానం వస్తే గంట సేపు గుండెల మీద ఉన్న వెంట్రుకలన్నీ తీయించేసుకుని ఎంతమంది చుట్టూ వచ్చి చూస్తున్నా సరే అలా పక్క మీద పడుకుని ఆ క్లిప్పులన్నీ పెట్టించుకుని ఆ ఈసీజీ రీడింగులు వస్తుంటే పడుకున్నావా పడుకోలేదా? నీ ఆరోగ్యం కోసం గంట సేపు గుండెల మీద ఉన్న వెంట్రుకలన్నీ గీయించేసుకుని క్లిప్పులు ఎట్టుకుని పడుకున్నవాడివి. నీ జీవుడు తరించడానికి కావలసిన సేవ చేసుకోవడానికి గోచిపోచి పంట కట్టుకోవడానికి ఏమిటి బాధ? కాబట్టి వికచ్చహ అనుత్తరీయశ్చ, ఉత్తరీయం వేసుకుని వెళ్ళాలి ఈశ్వర దర్శనానికి వెళ్ళినప్పుడు. నిజానికి ఎడం భుజం మీద ఉత్తరీయం ఉంది అంటే, ఇలా పడింది అంటే గుర్తు ఏమిటంటే భార్యాసహితుడు, మంగళమూర్తి, ఆయన యజ్ఞాధికారి, ఆయన యజ్ఞం చెయ్యొచ్చు. ఎడం భుజం మీదకి ఉత్తరీయం తగల్లేదు, ఒక్క కుడి భుజం మీదకే ఉంది అంటే ఆయన భార్యారహితుడు, ఆయన భార్య చనిపోయిందని గుర్తు, ఆయనకి ఏ మంగళ కార్యానికి పనికిరాడని గుర్తు. అంత వైశిష్ట్యాన్ని పొందింది ఉత్తరీయం అన్నది. అందుకే ఉత్తరీయం లేకుండా ఏ పనులు చెయ్యకూడదో మనకి శాస్త్రాలు చెప్పాయి. ఉత్తరీయం లేకుండా చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఉత్తరీయం ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. ఎప్పుడు? స్వాధ్యాయ, జప, హోమ, దాన, ఈ పనులు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఉత్తరీయంతోటే చెయ్యాలి. స్వాధ్యాయం అంటే వేదం చదువుకోవడం, వేదం చదువుకునేటప్పుడు ఉత్తరీయం వేసుకోవాలి. జపం చేసేటప్పుడు ఉత్తరీయం ఉండాలి. హోమం చేసేటప్పుడు హవిస్సు ఇచ్చేటప్పుడు ఉత్తరీయంతో ఇవ్వాలి. హోమ, దాన, ఒకరికి దానం చేసేటప్పుడు ఉత్తరీయం వేసుకుని దానం చెయ్యాలి. దానం చేసేవాడు బుద్ధి లేకుండా ఉత్తరీయం వేసుకోకుండా ప్యాంటు చొక్కాతో పంచల్చా పెడుతున్నాడు అనుకోండి,
వెంటనే మీరు ఉత్తరీయం వేసుకుని పుచ్చుకోవాలి తప్ప ఉత్తరీయం లేకుండా పుచ్చుకోకూడదు. ఒకవేళ వాడికి తెలియదు అనుకోండి, మీరు తువ్వాలు అట్టుకొచ్చి వాడి భుజం మీద వేసి పుచ్చుకోవాలి, లేకపోతే అది ప్రమాదకారి. కాబట్టి స్వాధ్యాయ జప హోమ దానీషు అనుత్తరీయంతో, అంటే ఉత్తరీయం లేకుండా ఈ కర్మ ఎట్టి పరిస్థితులలో చెయ్యరాదు. ఉత్తరీయం అనేటటువంటిది అంత ప్రధానమైనది. ఏమిటంటే బట్టకి ఎంత శక్తి ఉంటుందా అని మీరు అనుకోకండి. మీరు కావాలంటే వేదంలో పటలపన్నమని అసలు ఆ వస్త్రం వెనక ఉండేటటువంటి రహస్యం ఏమిటో, ఒక వస్త్రాన్ని దేవతలు ఎలా అధివసించి ఉంటారో, వస్త్రాలు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మడత పెట్టుకోవడం, జాగ్రత్తగా ఉంచుకోవడం, గౌరవించడం. తను స్నానం చేసిన బట్ట తాను పిడిచి ఆరేస్తే ఒక ఫలితం, భార్య ఆరేస్తే ఒక ఫలితం, ఇంట్లో దాసి ఆరేస్తే ఒక ఫలితం. కాబట్టి బట్ట అన్నదాని మీద ఐశ్వర్యం ఆధారపడి ఉంటుంది. బట్ట అన్నదాని మీద జీవుని యొక్క ఉన్నతి ఆధారపడుతుంది. కాబట్టి మనకి తెల్లవారి లేస్తే వేదం చెప్తోంది, వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ. బట్టలేని వాడు కనుక నగ్న పూజ చెయ్యకూడదు, కనుక పంచకట్టు కట్టుకుని మాత్రమే పూజ చెయ్యాలి. కాబట్టి అందుచేత ఆర్జిత సేవ ఉన్నవారు పంచకట్టుకోండి 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 అని అన్ని మాటలు అక్కడ చెప్పడానికి కారణం ఏమిటంటే, వచ్చిన ఇన్ని లక్షల మందికి చెప్తూ ఉండడం సాధ్యం కాదు. కాబట్టి పెద్దలైన వారు చెప్తే వినడం అలవాటు ఉన్న జాతి కనుక ఆ మాట వాళ్ళు చెప్తూ ఉంటారు. చూడండి, చిన్నతనంలో తండ్రి ఒక్క మాట చెప్తాడు, ఒరేయ్ సాయంకాలం పూట పడుకోకు అంటాడు. లే పడుకోకు, సాయంకాలం పడుకోవడం ఏంట్రా, సూర్యాస్తమయంలో పడుకోకూడదు అంటాడు. ఏం నాన్నగారండి సూర్యాస్తమయంలో ఎందుకు పడుకోకూడదండి అండవు కొడుకు. నాన్నగారు పడుకోవద్దన్నారు, పడుకోడు. ఒక వయస్సు వస్తుంది, అప్పుడు తెలుసుకుంటాడు ఎందుకు పడుకోకూడదో. సూర్యాస్తమయంలో, సూర్యాస్తమయం ఎంత పావనమైన కాలమో అప్పుడు ఎందుకు పడుకోకూడదో తెలుసుకుని పడుకోకుండా ఉంటాడు. అలా నీకు ఒక పరిణితి ఏర్పడుతుంది, ఎందుకు నువ్వు అలా ఆ పంచ కట్టుకోకుండా పూజ చేయకూడదో, ఎందుకు పంచ కట్టుకునే పూజ చెయ్యాలో నీకు అర్థమవుతుంది. అర్థమైన నాడు చక్కగా నువ్వు కట్టుకుంటావు. ఆ అర్థం కాకపోయినా పెద్దలు చెప్పినటువంటి నియమాన్ని మన్నించడం నేర్చుకోవాలి. కాబట్టి అందుకని పంచకట్టు, సంప్రదాయమైనటువంటి బొట్టు పెట్టుకుని వెళ్ళండి అని ఉంటుంది. కొందరు ఊర్ధ్వపుండ్రధారణ చేస్తారు, కొందరు అడ్డంగా విభూతి పుండ్రాలు పెట్టుకుని లలాటమునందు భ్రూమధ్య స్థానంలో తిలకం పెట్టుకుంటారు, కొంతమంది కుంకం పెట్టుకుంటారు. బొట్టు బిళ్ళలు పెట్టుకోవడం అన్న ఆచారం మాత్రం లేదు. బొట్టు పెట్టుకుంటారు. అసలు నేను మీతో ఒక యథార్థం మనవి చెయ్యవలసి వస్తే, వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల క్షేత్రానికి ఎన్ని లక్షల మంది వెళ్ళారన్న దాని చేత సనాతన ధర్మం నిలబడిందా లేదా అన్నది లెక్క కట్టారు. కుంభమేళా జరుగుతున్నప్పుడు ఎన్ని లక్షల మంది వెళ్ళారన్న దాని చేత సనాతన ధర్మమునందు వాళ్ళు నిష్ణాతులా కాదా లెక్క కట్టరు. వీడు సనాతన ధర్మమునందు ఉన్నవాడు, సనాతన ధర్మమునందు నమ్మకం ఉన్నవాడని దేని చేత లెక్క కడతారో తెలుసా? లలాటమునందు పెట్టుకున్న బొట్టు చేత లెక్క కడతారు. వాడికి బొట్టు ఉందా, వాడికి సనాతన ధర్మం మీద విశ్వాసం ఉంది. వాడికి బొట్టు లేదు, వాడికి సనాతన ధర్మం మీద విశ్వాసం లేదు. ఎందుకో తెలుసా? ఏమి బొట్టు పెట్టుకునేటప్పుడు నలుపు రంగో తెలుపు రంగో ఇంకేమైనా పెట్టకూడదా? పెట్టకూడదు. ఒక్క ఎర్రటి వర్ణాన్ని మాత్రమే వాడతారు. విభూతి లలాటమునకు అడ్డంగా పెట్టుకుంటారు 3 గీతలుగా. లలాటము ఆచ్ఛాదింపబడి ఉండాలి ఎప్పుడూ కూడా. ఎందుచేత అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, విభూతి ధారణ వెనక ఒక మహోత్కృష్టమైనటువంటి విశేషం ఉన్నది. ఈ ప్రపంచంలో కంటికి కనపడుతున్న ప్రతి వస్తువు యొక్క చిట్ట చివరి స్థితి బూది. అది దోషుడు బూడిదైపోతుంది. ఎంత అందమైన వస్తువు అని మీరు అనండి, ఎంత గొప్ప వస్తువు అని మీరు అనండి, ఎంత కీర్తివంతమైనదని మీరు అనండి, ఎంత ప్రయోజనకరమైనదని మీరు అనండి, కాలంలో కొంతకాలం అయిపోయిన తరువాత అది బూదిగా మారిపోతుంది. బూది ఏమైపోతుంది? ఇంకేమవదు, బూడిద బూడిదిగా ఉండిపోతుంది. బూడిద శాశ్వతత్వానికి గుర్తు కాదు. ఈ ప్రపంచమంతా మహాప్రళయంలో పడిపోతుంది. పడిపోయిన తరువాత మళ్ళీ జీవుల యొక్క కర్మలను దృష్టిలో పెట్టుకుని పునరుత్పత్తి చెయ్యడానికి వీలుగా ఈ విభూతి కణముల యందే మళ్ళీ పరమేశ్వరుడు పునరుత్పత్తి వ్యూహాన్నంతటినీ కూడా ఉంచి తన శరీరానికే అలదుకుంటాడు. అందుకే భస్మోద్ధూళిత సర్వాంగం అని పరమశివుడు ఒళ్ళంతా కూడా భస్మాన్ని ఉద్ధారణం చేసుకుంటాడనడానికి కారణం అదే.
ఆ విభూతి కణాలలోంచే మళ్ళీ సృష్టి చేస్తాడు. ఆ విభూతి దేన్నైనా ఇవ్వగలదు, అందుకే అది పరమైశ్వర్యం. దానికి భస్మ అని పేరు. భస్మ అంటే భ అంటే కాంతి, కాంతి పరమేశ్వరుడు. స్మ జ్ఞాపకానికి రావడం. భగవంతుడు జ్ఞాపకానికి రాకుండా మరుగున పడిపోయిన కారణం చేతనే మళ్ళీ ఇన్ని జన్మలు ఎత్తవలసి వచ్చింది. భగవంతుడు జ్ఞాపకంలో ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని దుష్కర్మలు చెయ్యకుండా ఉండి భగవంతునికి దగ్గరవుతాడు. ఆ భగవంతునికి దగ్గరయ్యేటటువంటి లక్షణము నా యందు ప్రచోదనముగాక, భగవంతుని యొక్క వైభవము నా మనసు యందు నిలబడుగాక, నేనెప్పుడూ భగవన్నామాన్ని పలుకుచుండెడివాడనగుదునుగాక అని కోరుకోవడానికి ఆ భస్మ పెట్టుకుంటాడు. శాశ్వతమైనటువంటిది, తెల్లనైనటువంటిది భస్మని సూచిస్తుంది. తెల్లగా ఉంటాడు పరమశివుడు, అందుకే నల్లగా ఉంటారు శ్రీమన్నారాయణుడు. నల్లది కూడా శాశ్వతత్వమే. ఎందుకని? లోకంలో ఏదైనా కాలిపోయిన తర్వాత ఏమైపోతుంది? బొగ్గు అయిపోతుంది. బొగ్గు కూడా శాశ్వతత్వం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.